bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడంపై క్రెడిట్ వార్ అయితే జరుగుతూ ఉంది. ఇటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మా వల్లనే వచ్చిందని చెప్తా ఉంది. ఇటు బీజేపీ పార్టీ ఇటు కిషన్ రెడ్డి కేంద్రంలోనే మరి చెప్పడం ద్వారా వచ్చిందని చెప్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రయత్నం చేయడం ద్వారానే గతంలో మేము కొట్లాడడం వల్లే వచ్చిందని కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూడొచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, మేమే మా వల్లనే తెలంగాణకి సింగరేణికి ఆ బ్లాక్ వచ్చింది అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకమైందనేది తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులకు తెలుసు, యాజమాన్యానికి తెలుసు. ఎందుకంటే ఒక దిక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి లొసుకులను ఆధారం చేసుకొని ఈ మధ్య కాలంలో అనేక స్కామ్స్ చేస్తున్న సంగతి తెలుసు. వందల వేల కోట్ల నష్టానికి ఇప్పటికే వాళ్ళు పాల్పడ్డారు. అదేవిధంగా 2015లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎండిఆర్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి మొత్తం కోల్ బాక్స్ కానీ ఇతర మినరల్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి కోల్ సంస్థ, పెద్ద సింగరేణి సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖలు రావడంతో పాటు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించాం, మీరు గ్లోబల్ టెండర్స్కి వెళ్ళవద్దు, సింగరేణికే ఇది నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పటికే 2 బొగ్గు బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినప్పటికీ కూడా అది వర్క్ జరగకుండా అక్కడే దాదాపు సంవత్సరాల తరబడి పడినటువంటి సంగతి మనకు తెలుసు. నిన్న మొన్నటి దాకానేమో కోల్ బ్లాకులన్నీ సింగరేణికి సంబంధించినటువంటి మేము ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమే టెండర్ ప్రాసెస్ చేస్తున్నాము, అందులో సింగరేణి సంస్థ కూడా పాల్గొని మీకు వస్తే మీరు తీసుకోండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ టెండర్ ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొని మరి ఆ టెండర్ ప్రాసెస్ చేసినటువంటి బట్టి విక్రమార్క గారు ఇలా ఒకరి మీద ఒకరు సంబరాలు జరుపుకుంటే ఏమని అనుకోవాలి? నిన్నగాక మొన్న మీరే కదా సింగరేణి సంస్థను మీరు కూడా టెండర్లో పాల్గొనండి, మీకు వస్తే మీరు తీసుకోండి, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు పోతుంది, ఎవరు టెండర్ బిడ్లో ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి పోతుంది అని చెప్పింది వీళ్ళిద్దరే. మరి అలా ఏ పద్ధతిలో వీళ్ళు సంబరాలు చేసుకుంటారు? సింగరేణి సంస్థకి ఏం మేలు చేసినట్టు చేసుకుంటారు? కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ఈ కుంభకోణాలను వెలికి తీయడంలో కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో సింగరేణి యాజమాన్యం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా వీళ్ళు చేసినటువంటి స్కాములను కప్పిపుచ్చుకోవడం కోసం, అదేవిధంగా ఈ 2 పార్టీలు కూడా ప్రజల ముందు ఫేస్ సేవ్ చేసుకోవడం కోసం, తిరిగి ఏదో మేము సాధించినామని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. వాస్తవంగానే చెప్పాలంటే ఈ కేటాయించినటువంటి బొగ్గు సంస్థ ఏదైతే బ్లాక్ ఏదైతే ఉందో అది టెండర్ ప్రాసెస్లో లేనటువంటిది. ఇది 13 సంవత్సరాల క్రితమే సింగరేణికి కేటాయించినటువంటిది. అప్పుడు పర్యావరణ ఇతర అనుమతులు రాకపోవడం వల్ల అది పెండింగ్లో ఉండి ఇప్పుడు క్లియర్ అయింది. దాన్ని మేము చేసినామని చెప్పుకోవడంలో అర్థం లేదు, దానికి సమరాలు జరుపుకోవడంలో ఇంకా అర్థం లేదు. ఇంకొక అంశం సార్, అంటే గతంలో కూడా మీరు ఫైట్ చేశారు, లక్షల టన్నుల బొగ్గు అక్కడ నుండి మొత్తం మాయమైపోయింది అన్నట్టుగా మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా చెప్పారు. ఆ అంశం ఎటు పోయింది సార్? అది ఎటు పోలేదు. దాని మీద మేము సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం విషయం కావచ్చు, సోలార్ కుంభకోణం విషయం కావచ్చు, డేటోనేటర్ల కుంభకోణం కావచ్చు, డీజిల్ కుంభకోణం కావచ్చు, లేదంటే ఆ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి కుంభకోణం, వీటన్నిటిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థతో అంటే సిబిఐ తోటే ఎంక్వైరీ వేయించాలని చెప్పేసి మేము డిమాండ్ మొదటి నుంచి చేస్తున్నాం. దాన్ని ఏం పట్టించుకోనట్టుగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థను మరి
వీళ్ళు కానీ వాళ్ళు కానీ పడి నిజంగానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అలా గొప్పలు చెప్పుకున్నాడు కాదు. ఎందుకు ఇన్ని కుంభకోణాలు జరిగినప్పటికీ కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ వేయరు, దానిపైన విచారణ ఎందుకు ఆదేశించరు, కనీసం ఒక్కసారి కూడా పట్టింపు ఎందుకు చేయరు, ఒక్క రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు చేయరు? అంటే దీంట్లో అర్థమయ్యేది ఏంటంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు కలిసి కట్టుగానే ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నారని అనుకోవడంలో సందేహం ఏం లేదు కదా. కాబట్టి ఇప్పటికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఏదో ఆ టెండర్ ప్రాసెస్లో లేనటువంటి బొగ్గు బావిని కేటాయించి బొగ్గు బ్లాక్ను కేటాయించి ఇలా సంబరాలు చేసుకోవడం కాదు. గతంలో ఏవైతే టెండర్ పిలిచి అక్కడే ఉన్నటువంటి 4 బ్లాక్లను కూడా మీరు కేటాయించిన నాడు, నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకి ఇచ్చిన నాడు మీరు గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సింగరేణి అప్పుల్లో ఉందంటూ నిజమే సార్? ఎప్పటి నుండి? అనేకమైనటువంటి అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం కూడా ఈనాడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఈ కుంభకోణాలకు కారకుడు అతనే. కాబట్టి మీరే సంస్థను సర్వనాశనం చేస్తారు, మీరే గొప్పలు చేసుకునే ప్రయత్నం చేస్తారు.